చూడగమే పాడగమే పాయసం ఏ పాయసం అంటే అన్నంతో బెల్లంతో భగవంతునికి నివేదన చేస్తాం. ఈ మాసం ముఖ్యమైనటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. మాసాన మార్గశోర్షి అక్షరాన అకారోస్మి, అక్షరాలలో అకారాన్ని నేను, అందుకే అమ్మ అనే పదం విష్ణు భగవాన్. అలాగే ఈ ఇంతకుముందే చెప్పుకున్నాము 108 గంగాల ప్రసాదాన్ని స్వామి యొక్క 108 గంగాలతో తిరుమల క్షేత్రంలో భగవద్రామం ద్వారా నివేదన చేశారు కాబట్టి ఆయన అన్నాన్ని పిలవడం జరిగింది. అలాంటి కూడానే పాయసాన్ని భగవంతుడికి భగవద్రామంలో వారి యొక్క స్థానంలో ఉండి మన దేవాలయంలో మొట్టమొదటిసారిగా చేసుకున్నాము. ధనుర్మాసం లేదు, ప్రతి సంవత్సరం చేసుకున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా విశేషించి భగవంతుడికి జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాన్ని, అన్ని ఉపచారాన్ని మనం ప్రతినిత్యం కూడా భగవంతుడికి నివేదిస్తూనే ఉన్నాను. అందులో భాగంగా 108 ఈ చిన్న గంగాలు, వీటి గంగాలు అనేవి చిన్న గంగాలు. ఈ గంగాలతో పాయసాన్ని భగవంతునికి నివేదనను అర్పిస్తున్నాము. కాబట్టి ఇది పూర్తి చేస్తేనే భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది. ఇక్కడికి 90%